of Modi. ప్రమాణ స్వీకార పండగ అయిపోయింది. 67 ఏళ్ల పెద్ద ఆయన అందలం ఎక్కేశాడు. తన 45 మంది బలగానికి రాజముద్రలేసి రాజధాని నగరంలో కూర్చోబెట్టేశారు. అద్వానీయులు మోదీయులంటూ ఇప్పటిదాకా 2 వర్గాలుగా చలామణి అయిపోయిన బీజేపీలు ఇక ముందు మోదీ మంత్రాలనే జపించడానికి ఇష్టపడతారన్నది ఖాయం. ఆ మాటకొస్తే అందరూ చెప్పింది సానుకూలంగా విని తన మార్కు నిర్ణయాలు తీసుకునే మోదీ ఇప్పుడు అదే పని చేసినట్టు కనబడుతోంది. బీజేపీలో అద్వానీ మనుషులుగా ముద్రపడ్డ సుష్మా స్వరాజ్, వెంకయ్య నాయుళ్లకు మంత్రి పదవులు ఇచ్చినా అవి అంత అప్రధానమైనవేవి కావని, ముఖ్యమైన పోర్ట్ఫోలియోలు అనిపించేటట్టుగా వాళ్లకు విదేశాంగ పార్లమెంటరీ శాఖల్ని కట్టబెట్టారు మోదీ. కుల పెద్దల్ని గౌరవించాల్సిందేనంటూ ఊరి పంచాయతీలిచ్చే తీర్పు లాంటి దానికే ఈ మోదీ తలూపినట్టే ఊపి తాను చేయాల్సిందంతా చేసి పారేశారనిపిస్తుంది. 45 మంది పటాలంలో ఆశాంతం ఆయన మార్కే. చాలా కాలంగా కిచిడీ ప్రభుత్వాలతో కునారిల్లుతున్న అక్కడున్న ప్రభుత్వ పెద్దలకే కాదు, జనాలకే చిర్రెత్తుకొచ్చింది. ముఖ్యంగా ఇటువంటి ఏవగింపులకు కారణం తమిళనాట కుర్చీలో కూర్చుని వీల్ చైర్ రాజకీయాల్ని నడిపిన ఆ ముసలాయనే. తన మందబలంతో ఆ యూపీఏ సర్కార్ను కబడి ఆడుకున్న తలైవార్ తిక్క చేష్టలకు మన్మోహన్ సింగ్ తలపాగా సర్దుకొని సందర్భం అంటూ లేదు. కూతురు కనిమొళి కోసం ఆయన ఆడిన నాటకాలకు, తెరలేపిన బాగోతాలకు దేశం మొత్తం మూల్యం చెల్లించుకుంది. ప్రభుత్వానికి మద్దతివ్వడానికి తనకే శాఖలు కావాలో హార్డ్ కోర్ అండ్ డైరెక్ట్ బ్లాక్మెయిలింగ్ పాలిటిక్స్కు పాల్పడ్డ ఈ కరుణానిధిని చూసి ఢిల్లీలో తిట్టుకొని వాడంటూ లేడు. పాపం బీజేపీ అటువంటి కిచిడీ పార్టీల మీద ఆధారపడకుండానే మెజార్టీ అంకెలు తెచ్చుకుని అటువంటి గండాల్ని గట్టెక్కిందని అందరూ ఎంతో కొంత సంతోషించారు కూడా. మామూలుగా బీజేపీ వాళ్ళ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చే అవకాశాలున్నాయనగానే లోపల ఉప్పొంగిపోయిన జయలలిత అనే పురచ్చి తలైవి తన రొట్టె విరిగి నేతిలో పడిపోయిందనుకుంది. ప్రభుత్వానికి తన మద్దతునివ్వడానికి షరతులనే గొంతమ్మ కోర్కెల చిట్టాను తయారు చేసుకుని తన 37 సీట్లతో రెడీ అయిపోయింది కూడా. కానీ విధి వక్రించేసి ఎవరి అవసరం లేకుండానే ఆ మోదీ సార్ అందరినీ దులపరించేసుకుపోవడంతో ఆమె ఆ చెన్నైలోనే ఒంటరైపోయారు. ఆమెతో పాటు అవసరమైతే థర్డ్ ఫ్రంట్ పెట్టి ఒక ఆట ఆడేసుకుందామనుకున్న మమతా దీదీ సైతం తన కోల్కతా రైటర్స్ బిల్డింగ్ లోపలే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ బ్రాకెట్ ఆటలో ఓపెనింగ్, క్లోజింగ్ 2 నెంబర్లు ఆమెకు మాత్రం అచ్చి రాలేదు. ఏం లాభం? చక్రం తిప్పేద్దామనుకున్న ఈ వీరవనితలిద్దరూ ఇప్పుడు కేంద్రంలో ఉన్న ఒక్కనొక్క అన్ఫ్రెండ్లీ గవర్నమెంట్తో 5 ఏళ్ల పాటు కాలం వెళ్లబుచ్చక తప్పదు. ములాయం సింగ్, మాయావతి, లాలూ ప్రసాద్ యాదవ్, జగన్మోహన్ రెడ్డి, శరద్ పవార్, నితీష్ కుమార్ ఇటువంటి పేర్లన్నీ ఇక కొంతకాలం పాటు కనుమరుగవక తప్పదు. తన తెలివితేటలో అదృష్టమో లేక ఈ రెండూ కలిసిన వంటకమో గాని చంద్రబాబు పంట మాత్రం పండిపోయింది. టైమింగ్, రైమింగ్ రెండూ కుదిరిపోయి మళ్ళీ ఆయన జమానా షురూ అయిపోయింది. తనకు కావలసిన ముఖ్యమంత్రి పదవి, తనకు కావలసిన ఫ్రెండ్లీ సెంట్రల్ గవర్నమెంట్ రెండూ కలిసొచ్చాయి. కాకపోతే తన అవసరం ఏమాత్రం అక్కర్లేని ప్రభుత్వమే అక్కడ ఏర్పాటైపోవడంతో బాబు ఆ విధంగా సర్దుకుని ముందుకు పోవాల్సి ఉంటుంది. వారానికోసారి ఢిల్లీకి వెళ్ళి తన రాష్ట్ర నిర్మాణానికి అవసరమైన నిధుల్ని తెచ్చుకోవడానికి వస్తానంటూ చెప్తున్నారు బాబు. ఇక్కడ తన పళ్ళ చెట్లకు కాయలొచ్చే నాటికి మళ్లీ ఎన్నికలొచ్చేస్తాయి. పైగా రైతుల రుణాల్ని మాఫీ చేయడానికి కూడా ఈ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు సాయం చేస్తేనే సాధ్యమవుతుంది. అందుకే మనూళ్ళలోనే మకాం ఉన్నా మనస్సు మాత్రం ఆ ఢిల్లీ బాబుల మీదే లగ్నం చేయక తప్పదు. ఈసారి మంత్రివర్గంలో చేరతానంటూ బాబు ముందే చెప్పేసినా ఆ కేబినెట్ విమానంలో చోటు దక్కింది మాత్రం ఆ పూసపాటి రాజావారికి మాత్రమే. రెండో టికెట్ ఇచ్చేస్తామంటూ చెప్పారే గాని
ప్రస్తుతానికి మాత్రం అది పెండింగే. పోర్ట్ఫోలియోల్ని చంద్రబాబు అడిగిన దాఖలాలు లేవు. అడిగితే ఏమనుకుంటారన్న మొహమాటం బాబుకు అడ్డొచ్చుండొచ్చు. లేక అడిగింది ఇవ్వకపోతే మాత్రం తన మాట పోతుందనుకున్నారో గాని ఆ మోదీ ఇప్పటికైతే ఆంధ్రాకు ఆ ఒక్కటితోనే సరిపెట్టేశారు. ఇక మన తెలుగింటి కోడలు నిర్మలమ్మకిచ్చిన సీటు మోదీ వాటాలో భాగమే తప్ప మన కోటాలోది మాత్రం కాదన్నది పచ్చి నిజం. చంద్రబాబు గతంలో ఎన్డీఏకు బయట నుంచి మాత్రమే మద్దతిచ్చిన రికార్డు ఒకటి ఉంది. మాకేమీ మంత్రి పదవులొద్దు, మా మద్దతు బేషరతుగానే ఉంటుందంటూ మన సార్ వీర లెవెల్లో చెలాయించుకున్న రోజులున్నాయి. అయితే బాబుగారి ఆనాటి అంటి ముట్టని రాజకీయంతో మాకు మంత్రి పదవులు దక్కలేదంటూ తెలుగు తమ్ముళ్ళు బోరుబోరున విలపించిన సన్నివేశాలు జ్ఞాపకం వస్తున్నాయి. మొత్తం మీద మోదీ మంత్రుల్లో తెలుగు దేశాదుడి మార్క్ లేకుండానే పూర్తయిపోయింది. ఇక తెలంగాణ చంద్రుడు ఏం చేయబోతున్నారనే ప్రశ్నగానే మిగిలిపోయింది. ఇప్పుడు అక్కడ ఉంది తనకు ఫ్రెండ్లీ ప్రభుత్వమో కాదో కూడా నిర్వచించుకోలేని పరిస్థితి కేసీఆర్ది. కాంగ్రెస్తో పొత్తు లేకుండానే పోటీ చేసి వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలుచుకుని కత్తి తిప్పుదామనుకున్నా ఇప్పుడు ఆ పరిస్థితి మాత్రం అక్కడ లేనేలేదు. అవసరాలు మనవే తప్ప అటువంటివేవీ వాళ్లకు లేవుగాక లేవు. ఆ కత్తులేవో ఆ కేంద్రంలో ఉన్నోళ్లు తిప్పితే మన గోచీలుడిపోకుండా అడ్డం పెట్టుకోవడానికి మాత్రం ప్రస్తుతం డాల్ ఒకటి కావాలి. ఈ 15వ ప్రధానమంత్రి మన ముఖ్యమంత్రుల చేతుల్లో ఉన్న కత్తుల్ని లాగేసుకున్నారు. సరే, కనీసం ఆ డాలైనా పట్టుకొనిస్తారా? ఇది డౌట్. తెలుగు పౌరుషమో తెలంగాణ పౌరుషమో గాని కొన్ని రోజుల పాటు పరుష పదాలు వాడకుండా రెచ్చిపోయి రచ్చరచ్చ చేసుకోకుండా ఆ విధంగా ముందుకు పోతూనే బాగుంటుంది. ఇప్పుడు అడగండి, కత్తి గొప్పదా, గోచి గొప్పదా?